హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ కొత్త క్రోషా కుచ్చుల మోడల్ చూపిస్తానండి. సింపుల్ డిజైను. శారీ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అండి. అండ్ పళ్ళు వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూ అనమాట. దీనికి థ్రెడ్స్ వచ్చేసి యూజ్ చేస్తున్నానండి. అండ్ బీడ్స్ వచ్చేసి స్మాల్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ నీడిల్ నెంబర్ వచ్చేసి 11 అనమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 6 స్ట్రాండ్స్ తీసుకోవాలండి. ఆరెంజ్ కలర్ థ్రెడ్, పళ్ళు వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూ కదా. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఓకేనా, 2 నాట్స్ వేసుకోవాలి. మనం ఎప్పుడు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే. టూ నాట్స్ వేసుకుని 5 చైన్స్, 2 3 4 5 చైన్స్ వేసుకుని ఇక్కడ శారీకి అటాచ్ చేసుకోవాలి. శారీకి అటాచ్ చేసుకుని మళ్ళీ ఇంకొక నాట్ వేసుకోవాలి. సింగిల్ క్రోషా అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ట్యాజిల్ వస్తుంది అనమాట. తర్వాత 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసుకుని ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ తీసుకుని డబుల్ క్రోషా వేయాలి. ఫస్ట్ 2 చైన్స్, తర్వాత 2 చైన్స్, తర్వాత స్మాల్ బీడ్ ఉంది కూడా తీసుకోవాలి. బీడ్ లాక్. తర్వాత ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి నీడిల్ కింద దించుకుని మనం థ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ 2 చైన్స్లోంచి థ్రెడ్ తీసుకోవాలి. ఈ 2 చైన్స్ థ్రెడ్ తీసుకున్నాం కదా. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా ఇక్కడ అనమాట. మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. తర్వాత మళ్ళీ బీడ్, బీడ్ లాక్. మళ్ళీ ఈ పాయింట్ నుంచి నీడిల్ కింద దించుకొని థ్రెడ్ తీసుకోవాలి. పాయింట్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ అనమాట. ఈ పాయింట్ నుంచి ఈ 2 చైన్స్ నుంచి థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ డబుల్ క్రోషా, సేమ్ పాయింట్ అనమాట. మళ్ళీ స్మాల్ బీడ్, బీడ్ లాక్, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా. ఓకేనా, తర్వాత వచ్చేసి స్లాంట్గా హాఫ్ ఆర్చ్లా అనమాట. స్లాంట్ ఆర్చ్ లాగా ఇట్లాగా ఇక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్, మళ్ళీ డబుల్ క్రోషా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ స్మాల్ బీడ్, బీడ్ లాక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి థ్రెడ్ కిందకి దించి థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు 2 చైన్స్ వస్తాయి కదా, దీంట్లోంచి థ్రెడ్ తీసుకోవాలి. ఇలా లాక్ పడుతుంది అనమాట. తర్వాత మళ్ళీ డబుల్ క్రోషా ఇక్కడ నుంచి.
మళ్ళీ స్మాల్ బీడ్, తర్వాత బీడ్ లాక్, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి థ్రెడ్ తీసుకోవాలి. కనిపిస్తుంది కదా, మళ్ళీ డబుల్ క్రోషే, మళ్ళీ స్మాల్ బీడ్, బీడ్ లాక్, బీడ్ లాక్ వేసి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోవాలి థ్రెడ్. లాక్, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే, ఓకేనా. ఇక్కడ ఎలా వచ్చింది సేమ్ అలాగే వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఒక స్లాంట్ ఆర్చ్, ఇక్కడ ఒక స్లాంట్ ఆర్చ్, ఇక్కడ ట్యాజిల్ వచ్చింది. అలాగే ఇంకోటి వేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్, 2 3 డబుల్ క్రోషే, స్మాల్ బీడ్, బీడ్ లాక్, బీడ్ లాక్ వేసి ఇక్కడి నుంచి థ్రెడ్ తీసుకోవాలి. మళ్ళీ డబుల్ క్రోషే, మళ్ళీ స్మాల్ బీడ్, బీడ్ లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి థ్రెడ్ తీసుకోవాలి. టూ చైన్స్లో తీసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే, సేమ్ ఎగ్జాక్ట్ పాయింట్ అండి. డబుల్ క్రోషే చేసిన తర్వాత మళ్ళీ స్మాల్ బీడ్, బీడ్ లాక్, తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే, ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ శారీకి లాక్, లాక్ వేసిన తర్వాత ఇంకొక లాక్ వేసుకోవాలి. ఇక్కడ వేసుకుని మళ్ళీ 5 చైన్స్ వేసుకో. 1 2 3 4 5 చైన్స్ వేసుకుని మళ్ళీ శారీకి లాక్, కరెక్ట్ లెంత్ చూసుకుని మళ్ళీ సేమ్ మళ్ళీ ఇలాగే ఆర్చ్లు వేయాలన్నమాట. అంటే ఇక్కడెక్కడ ట్యాజిల్ వస్తుంది. ఇలాగే శారీ ఓవరాల్ అంతా వేసుకోవాలండి. నేను ఓవరాల్ మొత్తం వేసి చూపిస్తానండి మీకు, ట్యాజిల్స్ కూడా వేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఓవరాల్ లుక్ శారీది. సింపుల్గా చాలా బాగుంటుందండి. ట్యాజిల్స్ వేసింది చూడండి ఎంత అందంగా ఉందో. శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. ఆరెంజ్ అండ్ డార్క్ బ్లూ కలరు, రాయల్ బ్లూ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.